మెయిన్ గా వీళ్ళు ఏదైతే బ్యాటరీ టెక్నాలజీ వాడతారో బ్లేడ్ బ్యాటరీ వాడడం జరుగుతుంది. నీకు ఒక సెన్సార్ ఉంటుంది, దాని ముందు అన్నావే అనుకో భయ్యా నీకు నిద్ర వస్తుంది, జర పక్కకు ఆపి రెస్ట్ తీసుకుంటుంది. ఒక ఉరూస్ తీసుకొని నువ్వు ల్యాంబోర్గిని బయట తిరుగుతున్నప్పుడు ఎట్లయితే జనాలు చాలా మంది బండి మీద చూస్తుంటారో ఈ యొక్క వెహికల్ కూడా ఆ రేంజ్ అటెన్షన్ తీసుకుంటూనే ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యూజ్ BYD అని అవుతుంది, బిల్డ్ యువర్ డ్రీమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా. ఒక టైప్ ఆఫ్ యానిమల్ అయితే గుర్తొస్తుంది, మీకేమనిపిస్తుందో అదైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 4.5 seconds లో 0 to 100 అయితే ఈజీగా టచ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే నీకు NFC కార్డ్ త్రూ కార్ లోకి వెళ్ళిపోవచ్చు, ఫోన్ త్రూ కార్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నీకు ఒక హుక్ కూడా ఉంది, 3 kgs లోడ్, అది సెన్స్లెస్ అనిపిస్తుంది. అంటే ఈ కార్ గురించి తెలుసుకోవడం సింపుల్ గా చెప్పాలంటే ఒక EEE ఆర్ ఈసీ ఇంజనీరింగ్ చేసుకున్నట్టే అంత టెక్నాలజీ. రీసెంట్ గా ఒక హీరో అయితే రాంగ్ రూట్ లో రావడం జరిగింది, అది వాళ్ళు చూసినప్పుడు రప్ప దీని గురించి బాగా ఫేమస్ అయిపోయింది. లోపల కీ సింబల్ పెట్టారు కాబట్టి ఏ దేవుడు పెట్టాడు లోపల, అయినా వాళ్ళు కీ సింబల్ లోపల ఇస్తున్నారు. వర్టికల్ అండ్ హారిజాంటల్ లో మనం ఈ స్క్రీన్ మార్చుకోవచ్చు విత్ జస్ట్ ట్యాప్ ఆఫ్ బటన్. అదొక మెస్ ఉంది, అది అంటే దాన్ని చూస్తేనైతే మనకి B1 ఏదో సబ్జెక్టులు గుర్తొస్తాయి. ఇక్కడ నీకు ఎలా పడుతుంది, మంచి మబ్బు ఆన్లైన్ ఎంజాయ్ చేస్తున్నావు కదా మీరన్నా అనుకుంటావు కదా, ఇది దా సార్ అంత ఘనం ఎండు ఉంది బయట. చాలా మంది ఎక్సైట్ అవుతున్నారు ఎందుకంటే టెస్లా ఇండియాకి వచ్చిందండి. టెస్లా రాకముందే టెస్లా కంటే అమేజింగ్ అండ్ పెద్ద కంపెనీ BYD ఎప్పుడో ఇండియాకి ఎంట్రీ తీసుకుంది. యాక్చువల్ గా మనకి చూస్తేనైతే E-Max 7 అని, ఆటో 3 అని, అండ్ తర్వాత నీకు సీల్ అని ఒక కార్ అయితే తీసుకొచ్చింది. BYD వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా వీళ్ళు ఏదైతే బ్యాటరీ టెక్నాలజీ వాడతారో బ్లేడ్ బ్యాటరీ వాడడం జరుగుతుంది ఎవ్రీ వేరియంట్ లో. ఈ రోజు ఈ కార్ తీసుకోవడం కారణం అంటే మనకి ప్రస్తుతం చూస్తేనైతే మార్కెట్ లోకి టెస్లా వచ్చి అందరు హైప్ పొందుతున్నారు, కానీ చూస్తేనైతే దీంట్లో 100 ఫీచర్ ఉంటే దాంట్లో మాత్రం మనకి 50 వరకు దొరుకుతాయి. ఇక్కడ ఉన్న కారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కారు. టు బి వెరీ ఫ్రాంక్ కాదు, నెంబర్స్ చెప్తున్నాయి, చూస్తే అర్థమైపోతుంది. ఫార్చునర్ కంటే దీని యొక్క లెంత్ ఎక్కువ, కాకపోతే ఇది ఒక కూపే కాబట్టి నీకు ఆ ఫీలింగ్ ఉండవచ్చు. ఇది మాత్రం లెంత్ వైజ్ 4.8 meters ఇన్ లెంత్ అయితే మనకి వెహికల్ కనబడుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, 140. ఇక్కడ చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. దీనిలో నీకు 2 వేరియంట్స్ వస్తాయి, రేర్ వీల్ డ్రైవ్ వస్తుంది, ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ లో నీకు 20 inch అలైస్ దొరుకుతాయి, దీంట్లో మాత్రం మనకి 19 inch అలైస్ దొరుకుతాయి. కాకపోతే ఇది ప్రొడ్యూస్ చేసే ఏదైతే పవర్ ఉందో 523 HP, వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ HP అని చెప్పుకోవచ్చు. అది కూడా 55 to 60 lakhs రేంజ్ లో. ఎందుకంటే నువ్వు M3 M5 ఇలాంటి కార్స్ పోతే నీకు 500 to 600 మధ్యనే HP దొరుకుతుంది, కాబట్టి 2.5 crore కట్టాలి. లేదు నాకు ఆ పవర్ లెస్ దెన్ 1 crore కావాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ చూస్ BYD Sea Lion 7. ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ కాకుండా లోపల మాత్రం అమేజింగ్ ఫీచర్స్ ఉంటాయి. నీకు ఒక సెన్సార్ ఉంటుంది, దాని ముందు అన్నావే అనుకో డైరెక్ట్ గా అది డిటెక్ట్ చేసేసి నీకు ఇమీడియట్ గా ఏమని చెప్తుంది అంటే భయ్యా నీకు నిద్ర వస్తుంది, జర పక్కకు ఆపి రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఈ కాస్ట్లీ అప్ మార్కెట్ అమేజింగ్ కార్ ని మనం ఓవరాల్ గా లుక్ తీసుకొని బయట అసలు ఏమి ఇచ్చారు, లోపల ఏమి ఇచ్చారు, అసలు దీని డిజైన్ ఏంది కథ అనేది ప్రస్తుతం అయితే ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ Sea Lion 7 ని ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు దీన్ని చూస్తూనే ఉంటారు. ఒక ఉరూస్ తీసుకొని నువ్వు ల్యాంబోర్గిని బయట తిరుగుతున్నప్పుడు ఎట్లయితే జనాలు చాలా మంది బండి మీద చూస్తుంటారో ఈ యొక్క వెహికల్ కూడా ఆ రేంజ్ అటెన్షన్ తీసుకుంటూనే ఉంటుంది. దీని యొక్క డిజైన్ కంప్లీట్ గా ఏరోడైనమిక్స్ తో నిండిపోతూ ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తేనైతే ఏదైతే నీ నోస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందో అండ్ ఈ క్యారెక్టర్ లెన్స్ ఉన్నాయో దీన్ని మనం పవర్ లెన్స్ అని పిలుచుకోవచ్చు. హై టార్క్ అండ్ హై పవర్ ఉంది కాబట్టి సో నీ డిజైన్ అంతా నీకు ఇలాగా ఎయిర్ ఫ్లో అయిపోయి నీకు మాక్సిమం ఆఫ్ ద డ్రాగ్ తగ్గడానికి ఈ కార్ని వీళ్ళు ఈ ప్లాట్ఫామ్లో మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆబ్వియస్లీ ఇది ఒక CBU యూనిటే. ఇక్కడ చూస్తేనైతే కంప్లీట్ షార్ప్ హెడ్ లైన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంతా. అండ్ డే లైట్ DRLs అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది, అది కూడా కొంచెం స్టైల్ యాడ్ చేయడానికి. అండ్ లోపల కూడా నీకు లిటిల్ బిట్ ఆఫ్ క్రోమ్ అయితే యాడ్ చేస్తారు. అండ్ LED DRLs అయితే కంప్లీట్ గా నీకు ఉన్నాయి, ప్రొజెక్టర్ LEDs అవన్నీ ఉన్నాయన్నమాట బెటర్ విజన్ కోసము. ఇక్కడ చూస్తేనైతే ఇక్కడ డ్రాగ్ ఫోర్స్ తగ్గడానికి ఎప్పుడైతే స్పీడ్కి వెళ్తున్నావో ఆపోజిట్ వచ్చే ఎయిర్ బాగా ఆపకుండా నీకు ఇక్కడ ఎయిర్ కర్టెన్స్ కూడా వేయడం జరిగింది. సో ఎయిర్ ఇలా వచ్చి ఫ్లోట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కింద చూస్తేనైతే లోవర్ బంపర్లో ఓపెనింగ్స్ ఇస్తున్నారు, ఎందుకంటే ఎయిర్ వెళ్ళి
కావాల్సిన ప్లేసెస్ లో కూలింగ్ అవన్నీ చేసుకోవడానికి. దీంట్లో అడాస్ లెవెల్ 2 అయితే ఉంటుంది, చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి, అవి నీకు చూపిస్తా, అద్భుతము. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఫ్రంట్ టోయింగ్ హుక్ అయితే కనబడుతుంది. అండ్ ఎక్కడికక్కడ వీళ్ళు గ్లాసీ బ్లాక్ అయితే వీళ్ళు దీంట్లో ప్లేస్ చేయడం జరిగింది, స్టైలింగ్ కోసం అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, ఎన్నో కెమెరాస్ ఉన్నాయి. మనకి మామూలుగా ఏంది ఫ్రంట్ లెఫ్ట్ అక్కడ ఇక్కడ కదా, ఇట్లా కాదు, దీనికి యాక్చువల్గా నువ్వు ఈవెన్ అండర్ ద కార్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 360 కెమెరా కావాల్సిన ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. బంపర్ మొత్తం ప్లేన్గా ఇవ్వడం జరిగింది, కింద ఓపెనింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ప్యూర్లీ ఏరోడైనమిక్ కోసమే. అండ్ ఇక్కడ హ్యూజ్ BYD అని అవుతుంది, బిల్డ్ యువర్ డ్రీమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తేనైతే చాలా హ్యూజ్గా మంచి విడ్త్ తోటి అగ్రెసివ్ లుక్తో, యాక్చువల్గా మరి నాకు ఒక టైప్ ఆఫ్ యానిమల్ అయితే గుర్తొస్తుంది, మీకేమనిపిస్తుందో అదైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నీకు నేను రిప్లై ఇస్తాను నేనేమనుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తేనైతే ఎలివేషన్ షాట్ ఉంటుంది ఫ్రంట్ నుంచి, దీన్ని మొత్తం నీట్గా ఇట్లా స్లాంట్గా పైకి వెళ్ళిపోయి ఆ బోనెట్ మీద పవర్ లెన్స్ కనబడుకుంటూ హ్యూజ్ ఏదైతే హెడ్ లైట్స్ ఉన్నాయో అండ్ ఆ స్ప్లిట్ బంపర్ ఏదైతే ఉందో మంచి ఇంప్రెషన్ అయితే జనాల దగ్గర కొడుతుంది, అండ్ నీకు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. మనందరికీ ఆ బూట్ స్పేస్ గురించి తెలుసు, కానీ ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫ్రంట్ కూడా ప్లేస్ ఉంటుంది, దాన్ని మనం ఫ్రంట్ స్పేస్ అంటాము. సో మనమైతే ఈ హైడ్రాలిక్ స్టడ్స్తో మనకైతే ఉంది ఈజీగా పైకి లిఫ్ట్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే కంప్లీట్గా మనకి సీల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మాత్రం నీకు 58 లీటర్స్ ఫ్రంట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. క్యాబిన్ లగేజ్ కానీ చిన్న చిన్న లగేజ్లన్నీ మనం ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నైతే దానికి ఏదైతే మన వైపింగ్ కావాల్సిన వాటర్ ఉందో అక్కడ ఫిల్అప్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎక్కడ నీకు ఎటువంటి ప్లేస్ అయితే వదలలేదు, కంప్లీట్ సీల్డ్ అండ్ ప్యాక్డ్. ఒకవేళ అలా కొంచెం సైడ్కి వచ్చినావు ఇంకో, ఇక్కడ నీకు 19 ఇంచ్ అలాయ్స్ అయితే కనబడుతున్నాయి, హ్యూజ్ అలాయ్స్. అండ్ దీని డిజైన్ కూడా చాలా బాగుంది. సో డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అయితే ఉంది. ఆల్ వీల్స్కి అయితే మనకి డిస్క్ బ్రేక్ దొరుకుతుంది. అండ్ పైన కూడా నీకు వీల్ ఆర్చెస్ ఇచ్చారన్నమాట, ఇది కూడా ప్రొటెక్షన్ కోసం అని పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఈ ఫెండర్స్ మీద BYD డిజైన్ అనే బ్యాడ్జింగ్, అది కూడా నీకు గ్లాసీ బ్లాక్ తోటి పైన స్ట్రిప్స్ అండ్ లిటిల్ బిట్ సాటిల్ సిల్వర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నీకు NFC కార్డ్ త్రూ కార్లోకి వెళ్ళిపోవచ్చు, ఫోన్ త్రూ కార్లోకి వెళ్ళిపోవచ్చు, కీస్ లోపల పెట్టుకొని కూడా మనం యాక్సెస్ చేసేవచ్చు అన్నమాట ఈజీగా. సో ఇక్కడ నీకు NFC అనే ఇది కనబడుతుంది, జస్ట్ కార్ తీసుకొచ్చి ఇక్కడ ట్యాప్ చేస్తే యూ కెన్ గో ఇన్ టు యువర్ కార్. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క ప్లేసింగ్ చూడండి, ఈ డిజైన్ లైన్స్ చూడండి, కంప్లీట్గా ఏరోడైనమిక్. ఇది కూడా ఇది చూస్తేనైతే నీకు ఇలా ఉండదు, స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట. సో రప్ అని వెళ్ళిపోవడానికి. సో మ్యాక్సిమం వీళ్ళు డ్రాగ్ని తగ్గడానికి మ్యాక్సిమం ఆఫ్ ద ఎఫర్ట్స్ అయితే ఈ డిజైన్ ఈ కార్లో మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నైతే ORVMకి కింద కెమెరా కనబడుతుంది, తెలిసిందే కదా, మళ్ళీ 360 కెమెరాకే. అండ్ ఆబ్వియస్లీ కనెక్టెడ్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. నీకు ఇంకొకటి చెప్తా, దీన్ని 4.5 SM పిలుస్తారు, ఎందుకంటే ఇది 4.5 సెకండ్స్లో 0 to 100 అయితే ఈజీగా టచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మెల్లగా వెనుకకు వస్తే సైడ్ ప్రొఫైల్ మాత్రం నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది, ఎందుకంటే నాకు కూపే SUVs అంటే ప్రాణం. ఎందుకంటే మనకి BMWలో అప్పట్లో X6, దాని తర్వాత రీసెంట్గా X4, మన బెంజ్లో అయితే GLE, AMG 43 ఇవన్నీ కూపే వర్షన్స్ ఉంటాయి. అట్లాగే నీకు చూస్తేనైతే ఇట్లాగా డిజైన్ తీసుకొని ఏ పిల్లర్ ఇలా పైకి రైజ్ అయ్యి B పిల్లర్ నుంచి దీని యొక్క కిందకి ట్యాంపర్ అవ్వుకుంటూ ఇలాగా ఫ్లోట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా దీని యొక్క షోల్డర్స్ క్రేజీ కనబడుతున్నాయి. అంటే ఫ్రంట్ నీకు ఎక్కడైతే విడుతుందో అలా పెరుక్కుంటూ బ్యాక్ సైడ్ వస్తుంది, వచ్చినప్పుడు నీకు ఈ యొక్క షోల్డర్స్ కనబడుతూ ఉంటాయి. ఇది మంచి మజిల్ లుక్ యాడ్ చేస్తాయి అన్నమాట కార్కి. సో ఏ పిల్లర్ B నుంచి నీకు ఆ స్లోప్ అవ్వుకుంటూ ఇట్లా C పిల్లర్ మీద ఇట్లా నీట్గా ఫ్లోట్ అయిపోతూ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ నీకు ట్యాంపర్ అయినట్టే కనబడుతూ ఉంటుంది, అది క్రేజీ కనబడుతుంది. అండ్ హై స్పీడ్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద ఎయిర్ ఇలా కిందకి ప్రెస్ చేసుకుంటూ ప్రాపర్ రోడ్ గ్రిప్ అయితే మనకి హై స్పీడ్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తేనైతే నీకు కర్వ్లో కానీ ల్యాంబోర్గిని ఊరుస్లో కానీ ఈ యొక్క స్పాయిలర్ అయితే కనబడుతుంది, మంచి స్టైలిష్గా. అండ్ ఎయిర్ కూడా ఇలా వచ్చి పైనుంచి ఇట్లా వెనుక గ్లాస్ నుంచి కిందకు వచ్చేటట్టు దీని అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా నీకు డక్ టైల్ స్పాయిలర్ అంటాం అన్నమాట, ఎయిర్ ఇలా వచ్చి ఇక్కడ ప్రెస్ చేసుకొని రప్మని ఎస్కేప్ కావడానికి. ఇది ఒక ప్యూర్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. హై స్పీడ్స్కి బాగా పనికొస్తూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఈ షోల్డర్ దగ్గర మొత్తం నీకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు, ఎక్కడ నీకు సైడ్ ప్రొఫైల్లో క్రోమ్ అనేది కనబడదు. కింద చూస్తున్నైతే నీకు డోర్కి క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నీకు సాటిల్ సిల్వర్ అయితే ఇస్తున్నారు అన్నమాట, క్రోమ్ లాంటివి ఏమి ఇవ్వలేదు. మెయిన్గా ఇక్కడ చూస్తున్నైతే నీకు ఎప్పుడైతే నువ్వు ఈ కీస్ని అన్లాక్ చేస్తావు, కీస్లో నీకు లాక్ అన్లాక్ ఇది 2 times ప్రెస్ చేస్తే మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇగో ఇట్లా వస్తాయి. ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఇలా పట్టుకొని ఇలా గుంజంగానే డోర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నీకు మంచిగా BYD డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో వెనక డోర్స్ కూడా అట్లాగే పాపౌట్ అవుతాయి అన్నమాట. అవ్వగానే మనం ఇట్లా పట్టుకొని ఇలా డోర్ తీయడమే.
దట్స్ హౌ ప్రాపర్ మేక్ క్లోజెస్. ఇక్కడ చూసుకుంటే అయితే దీని యొక్క రైట్ సైడ్లో వీళ్ళు దీని యొక్క ఛార్జింగ్ క్యాప్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ నీకు ఆ ఎల్ఈడీస్ కనబడుతున్నాయి బీవైడి కిందకే గ్రీన్ ఎల్ఈడీస్. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఛార్జింగ్ ఇండికేటర్ అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఆ స్టిక్కర్లో ఎల్లో వస్తే కనెక్టింగ్ ఫ్లాషింగ్ అని, దాని స్కెడ్యూల్, ఛార్జింగ్ ఫ్లాషింగ్, డిశ్చార్జింగ్ ఫ్లాషింగ్, కంప్లీటెడ్, ఫెయిల్యూర్. సో ఈ యొక్క ఇండికేషన్స్ నువ్వు గుర్తుపెట్టుకుని అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటూ అక్కడ ఏం కలర్ వస్తుందో మ్యాచ్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఏసీ డీసీ ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నైతే మళ్ళీ వెనక సైడ్ కూడా నీకు వీల్ చుట్టుపక్కల మొత్తం ఈ యొక్క వీల్ ఆర్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా దీనికి తగలడానికి, సో అంతగా ఇంపాక్ట్ కావద్దు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డిజైన్ డీటెయిల్స్ కనబడుతుంటాయి. ఇట్లా సైడ్కి వెళ్ళి చూస్తుంటే నీకు ఈ మజిల్ ఆ ఫ్లోర్ కనబడుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తుంటే దీని యొక్క టైల్ లైట్స్ ఇట్లా క్వార్టర్ ఫెండర్ మీద స్టార్ట్ అవ్వకుంటూ కనెక్టెడ్ వెళ్ళి మొత్తం ఇటు సైడ్ వరకే పోతుంది. ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్గా ఎల్ఈడీస్తో అయితే వెహికల్ తయారు చేసేసారు. అండ్ లోపల చూస్తున్నా కూడా నీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైస్, ఒక వాటర్ డ్రాప్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ నీకు లైట్గా పియానో బ్లాక్ ఫినిష్, కంప్లీట్గా గ్లాస్ అయితే కవర్ అయిపోయింది ఇది. ఇక్కడ మళ్ళీ మనకి బీవైడి ఒక పెద్ద వాళ్ళ లోగో అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని ఇస్తుంటే అది గలీజ్ కనబడుతుందని షార్ట్ ఫామ్లో బీవైడి వచ్చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇదైతే చెప్తున్నారు. అండ్ ఇక్కడ BYD Sea Lion 7 దీని యొక్క పేరు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క రిఫ్లెక్టర్స్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వెనకనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నైతే మరీ క్యూట్గా కనబడదు కాబట్టి బోల్డ్నెస్ యాడ్ చేయడానికి వాళ్ళ కింద ఈ లోవర్ బంపర్కి ఈ యొక్క ఎయిర్ ఫిన్ డిజైన్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇది చూడ్డానికి కూడా కొంచెం రగ్గడ్గా అండ్ ఒక మంచి ప్లీజింగ్గా అయితే ఉంది మా మనసుకి. అంటే ఓకే నా దగ్గర రఫ్ వెహికల్ కూడా ఉంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నైతే మళ్ళీ దాని యొక్క రేర్ పార్కింగ్ కెమెరా అయితే కనబడుతుంది. అండ్ మెయిన్గా మనము ఈ యొక్క బూట్ని బేసిక్ బటన్ అందరికి తెలిసిందే, కీస్తో ఎట్లా ఓపెన్ చేస్తారో చూపిస్తా. ఇక్కడ 2 బటన్స్ నొక్కమన్నాడు కదా. సో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అన్నమాట, ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత నీకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనికి వీళ్ళు ఎటువంటి స్పేర్ టైర్ అయితే ఇయ్యారు, పంచర్ కిట్ మాత్రమే ఇస్తారన్నమాట. సో ఇది కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో, మెరుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మెర్సిడీస్ EQA లేకపోతే మనకి BMWలో వాటి వీటితో కంపేర్ చేసుకోవచ్చు. కింద నీకు క్యాప్ తీస్తే దాని యొక్క పంచర్ కిట్ అయితే కనబడుతుంది. ఎటువంటి టైర్ గురించి ఎత్తుక్కోండి, టైం వేస్ట్ అది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఇది చిన్న చిన్న డీటెయిలింగ్స్ అంటారు. ఏమైనా లగేజ్ పెట్టి తీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఇవి ఏదైతే ఉన్నాయో దాన్ని డ్రాగ్ చేసుకుని బయట తీసుకున్నప్పుడు మన మెయిన్ పార్ట్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి దీనిలో ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది స్లాంట్లో ఉంది కదా కారు, నువ్వు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ బ్యాగ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టావనుకో డోర్ మూసుకోదు. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని నువ్వు లగేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా స్లాంట్ ఉంది కాబట్టి ఇంత పెద్ద టైల్ గేట్ ఓపెన్ చేయగానే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది అని మనం అనుకుంటాము. ఇది కూపే అంటే నీకు స్లోప్ వస్తుంది కాబట్టి 500 లీటర్స్ మాత్రమే మనకి ఈ యొక్క వెహికల్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకేమైనా మెటీరియల్స్ ఉన్నాయి ఇట్లా సైడ్ పాకెట్స్ లో పెట్టుకోవచ్చు. వెనక ఎల్ఈడీస్ ఇచ్చారు అండ్ ట్వీటర్స్ టైప్ ఆఫ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నీకు ఒక హుక్ కూడా ఉంది, 3 kgs లోడ్. అది సెన్స్లెస్ అనిపిస్తుంది. అంటే నేను ఏమైనా బనానాస్ కొని వెనకకి వచ్చి దీంట్లో పెట్టి కార్ ఎక్కిపోతున్నా పోను. సో కూల్, అది ఒక డిజైన్ ఆస్పెక్ట్ అనుకుందాం. వెనక దీనికి యొక్క ఊఫర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ నీకు స్ప్లిట్ సీట్ అయితే ఇస్తున్నారు అనమాట. 60-40 అవి ఫోల్డ్ చేసుకున్న నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది ఈ కార్లో. అండ్ ఇక్కడ కూడా చూస్తేనైతే నీకు మళ్ళీ ఒకవేళ బూట్ ఓపెన్ కాని సమయంలో ఈ క్యాప్ తీసి ఇక్కడ ఏదో లివర్ ఉంటుంది, దాన్ని గుంజితే మనకి పనులన్నీ అయిపోతాయి. ఇదిగో దాని మీద కూడా కార్ బొమ్మ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అన్ని కార్లకి ఇలా మూసి అలవాటు అయిపోయి నేను ఇందాక కూడా దీన్ని ఇట్లా మూసిన అట్లా కాకుండా మనం జస్ట్ ఈ బటన్ నొక్కితే ఈ ఎలక్ట్రానిక్ బూట్ ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోతుంది. ఈ కార్ గురించి తెలుసుకోవడం సింపుల్గా చెప్పాలంటే ఒక EEE ఆర్ ఈసీ ఇంజనీరింగ్ చేసుకున్నట్టే. అంత టెక్నాలజీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. మెకానికల్ వాళ్ళతో తగ్గుకుంటూ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఫైన్ ఇట్స్ మెకానికల్ కార్ అని చెప్పుకుందాము. సో మనం ఉన్న కార్ యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూస్తుంటే అయితే నీకు దగ్గర 82.56 kWh అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో మనం ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు అంటే 567 కిలోమీటర్స్ అయితే ఈ కారు సింగిల్ ఛార్జింగ్లో అయితే మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క హార్స్ పిలుచుకోవచ్చు. దీని యొక్క హెచ్పి ఎంత తెలుసా? 523 HP. ఈ యొక్క వెహికల్కి 523 HP అంటే నువ్వు ఒక M2 M3 ఈ కార్లో ట్యూన్ చేసుకుని నడిపితే, డ్రగ్స్ మీద నడిపితే ఎట్లుంటుంది కారు, ఆ రేంజ్లో కార్ పరిగెడుతుంది. అండ్ దీని టార్క్ ఫిగర్స్ వింటేనే అయితే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది మనకి. 690 Nm టార్క్. ఇది ఒక 2 ton కార్ అని చెప్పుకోవచ్చు రఫ్లీ. సో 690 అండ్ మనకి దగ్గర 523 HP అంటే పర్ఫెక్ట్ కాంబో ఫర్ హైవేస్ అని చెప్పుకోవచ్చు విత్ సేఫ్టీగా. ఈ వెహికల్ని
చాలామంది ఎఫిషియన్సీకి కానీ పైసలు సేవ్ చేయడానికి అయితే అస్సలు కొనరు. మెయిన్గా లగ్జరీ కోసం అండ్ డ్రైవింగ్ కోసం మాత్రమే కొంటారు. అది ఎంత ఇస్తుంది ఏంటి ఇంటికి వెళ్ళి తెలిసి అవేం క్యాలిక్యులేట్ చేయకపోవచ్చు, ఎందుకంటే 60 lakhs అరౌండ్ ఉంది కాబట్టి ప్రైస్. అండ్ రీసెంట్గా ఈ కార్ ఇంకోలాగా కూడా ఫేమస్ అయింది వితౌట్ ఎనీ మార్కెటింగ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ BYD. ఎట్లా అంటే రీసెంట్గా ఒక హీరో అయితే రాంగ్ రూట్లో రావడం జరిగింది. అది వాళ్ళు చూసినప్పుడు రప్ప దీని గురించి బాగా ఫేమస్ అయిపోయింది. అట్లా కూడా వీళ్ళకి మంచి కలిసి వచ్చింది అనుకోవచ్చు. సో మనము ఈరోజు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది దీని యొక్క ఇంటీరియర్ గురించి. బాగా ఎగ్జైటెడ్ ఉన్నా, తట్టుకోండి. ఇక్కడ చూస్తేనైతే ఫస్ట్ నీకు కళ్ళ కనబడేది ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్సిమం 50 watts అని రాసిండు. దాని అర్థమైంది తెలుసా, నువ్వు ఇక్కడ ఛార్జింగ్ పెడితే వైర్లెస్ ఛార్జింగ్ 50 watts తోటి చాలా స్పీడ్ ఛార్జింగ్ అవుతుంది. అదే కాకుండా అంత ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ హీట్ అవుతుంది కదా, ఫోన్ హీట్ కాకుండా దానికి కూలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కింద ఎప్పుడు చూడనట్టు మనకి మిడిల్ సెక్షన్ హెచ్వాక్ వచ్చేసి ఇక్కడకే ఇవ్వడం జరిగింది, కిందకు వస్తుంది అన్నమాట. మిగతావన్నీ మనకి పైనకే పొజిషన్ చేసారు, కానీ ఇవి మాత్రం బాటంలో పెట్టారు అన్నమాట. ఇది ఓకే అంటే డిఫరెంట్, ఇక్కడ ఏమైనా సామాన్ పెట్టుకుంటే రాదు గాలికి, కాకపోతే చాలా ఐడియల్గా అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. కార్ ఎక్కంగానే మెయిన్గా ఫస్ట్ ఫీల్ ఏది ఏంటి, సీట్ కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం సీట్ అని చెప్పుకోవచ్చు. కూర్చోగానే నీకు దాని యొక్క కుషనింగ్ చూడండి ఎంత ప్రాపర్ కుషనింగ్ ఉందో. అండ్ ఈ సైడ్ గ్రిప్ కానీ మధ్యలో గ్రిప్స్ కానీ ప్రాపర్ అంటే థై సపోర్ట్ కానీ అన్నీ అమేజింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు డిజైన్ చూసుకుంటేనైతే ఇవన్నీ ఆబ్వియస్లీ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి నీకు ఈ పోర్స్ కనబడుతూ ఉంటాయి. డబుల్ స్టిచ్చింగ్ కూడా నీకు డిఫరెంట్ కలర్ వాడారు. అండ్ ఈ యొక్క సీట్ ఏదైతే మనల్ని పక్కన సైడ్ నుంచి ఇట్లా పట్టుకుంటుందో అది కూడా మస్త్ గ్రిప్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇది కొంచెం స్పోర్ట్స్ సీట్ లాగా కనబడుతుంది. వెనక కూర్చున్న వాళ్ళకి కూడా మనకి ఈ మధ్యలో నుంచి ఆ ఒక డిజైన్ అయితే ఇస్తున్నారు. కొన్ని కార్స్లో ఏంటంటే అక్కడ నుంచి గాలి కూడా వస్తుంది, హై స్పీడ్స్లో ఎక్కువ ఇంజన్ హీట్ ఎక్కుతుంది కాబట్టి వేరే ఐసీఈలో. ఇక్కడ మాత్రం మంచి స్పోర్టీనెస్ యాడ్ చేయడానికి మాత్రం మనకి ఈ కంఫర్టబుల్ సీట్స్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రానికలీ పవర్డ్ సీట్సే. మనకి ఇక్కడ లంబార్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది, సో దట్ నీ ఎన్నుముక్క మంచి సపోర్ట్ తీసుకోవడానికి. సో అవన్నీ మనము మేనేజ్ చేసుకుంటూ ఈజీగా నడిపేసుకోవచ్చు కారు. ఫస్ట్ ఇంప్రెషన్ మనం ఎక్కంగానే చూసేది ఈ యొక్క డాష్ బోర్డ్ లేఅవుట్ గురించి చెప్పాలంటే నీకు అక్కడి నుంచి ఇక్కడికి స్క్రీన్ ఉన్నట్టు కనబడుతుంది, కానీ స్క్రీన్ లేదు. ఇదంతా నీకు మన ఇంటీరియర్ లైటింగ్ అయితే తెలిపోయింది. ఇక్కడ చూస్తున్నైతే మొత్తం సాఫ్ట్ వచ్చే అప్ మార్కెట్ మాత్రమే, ఎక్కడ చీప్ ప్లాస్టిక్ ఉండదు. పైన నీకు సబ్-వూఫర్ కనబడుతుంది, డబుల్ స్టిచ్చింగ్ అండ్ పైన సాఫ్ట్ టచ్. ఇది వచ్చేసి మళ్ళీ నీకు సిల్వర్ ఫినిష్ అయితే ఇస్తున్నారు, దాని మీద మళ్ళీ కొంచెం టెక్స్చర్ అయితే వాడడం జరిగింది. అండ్ మళ్ళీ డిజైన్ పర్పసెస్కి ఇదంతా ఫ్లోట్ నీకు కంప్లీట్గా సిల్వర్తో ఇస్తున్నారు. అండ్ ఈ లోవర్ డాష్ బోర్డ్ కూడా నీకు కంప్లీట్ సాఫ్ట్ టచ్. అండ్ దీని యొక్క ఏదైతే గ్లో బాక్స్ ఓపెన్ చేస్తావో ఇక్కడ నీకు ఏదైతే బ్లాక్ కలర్ ప్రీమియం కలర్ కనబడుతుందో ఇది నేను బెంజ్ మెర్సిడీస్ ఆ కార్స్లో బాగా చూస్తుంటా. సో ప్రైస్ రేంజ్ అంతే ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసిరేమో. ఇక్కడ నీకు ఏదైతే ఈ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ కనబడుతుందో ఈ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ గురించి చెప్పుకుంటే ఇక్కడ నీకు 2 వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్, ఒకటి నార్మల్ ఛార్జింగ్. అండ్ మెయిన్గా చూస్తున్నైతే ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ద ఫీచర్స్ నీకు ఈ స్క్రీన్లోనే ఇచ్చారు కాబట్టి నీకు ఇక్కడ 220 బటన్స్ కనబడవు. హెచ్వాక్ అంతా నీకు స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఎన్నో ఫీచర్లు స్క్రీన్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నైతే మనకి ఎమర్జెన్సీ పార్కింగ్ లైట్స్, దాని తర్వాత మనకి ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్, దాని తర్వాత నీకు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే స్పోర్ట్, స్నో, ఎక్కువ, నార్మల్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ నీకు ఏసీ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ విండ్ షీల్డ్కి విండ్ డైరెక్షన్ మార్చుకోవచ్చు. అండ్ ఇట్లా ఇక్కడ నుంచి నీకు ఏదైతే డయల్ కనబడుతుందో దాని త్రూ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు నేను స్క్రీన్ ఆఫ్ దుబ్బుతా అంటే ఇలా నొక్కే ఇంకో స్క్రీన్ ఆగిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసినైతే దీని యొక్క కప్ హోల్డర్స్ ఉన్నాయి, దాన్ని రిలీజ్ అండ్ హోల్డ్ మాత్రం నువ్వు ఈ బటన్స్ త్రూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యూజ్ అంటే చాలా పెద్దది హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల వీళ్ళు కీ సింబల్ పెట్టారు కాబట్టి ఏ దేవుడు పెట్టాడు లోపల, అయినా వాళ్ళు కీ సింబల్ లోపల ఇస్తున్నారు. కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్, ఇంత వెళ్ళిపోయింది నా చేయి లోపలికి, అంత అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. పైన చూస్తున్నైతే నీకు IRVM ఫ్రేమ్లెస్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ దీనికి గడాస్ ఉంది కాబట్టి దానికి కావాల్సిన సామాన్లు అండ్ రెయిన్ వైపర్, అది ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అన్ని నీకు దానికి సెన్సర్స్ అన్ని దీంట్లోనే ఇచ్చారు. పైన చూస్తున్నైతే అంబియంట్ లైటింగ్ అండ్ సన్ రూఫ్, పానోరమిక్ సన్ రూఫ్ కావాల్సిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ నీ వానిటీ మిర్రర్ చూస్తున్నైతే ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే కొత్తగా కనబడింది. ఇంకా మనకి హ్యూజ్ క్యాప్స్ ఇస్తారు కదా, అది అట్లా చిన్న టిష్యూ పేపర్ తీసినట్టు ఇట్లా తీయాలి. తీస్తే నీకు సైడ్ నుంచి LEDs చాలా బ్యూటిఫుల్గా ఫ్లాష్ అవుతాయి నీ ఫేస్ మీదకి. బేసిక్గా హాలోజన్ బల్బ్ వేసి కొడతారు కదా నెత్తి మీద, అట్లా కాకుండా అదేదో మనం ఇట్లా కోసి స్టిక్కర్ వేసినట్టు కనబడుతుంది. అంత నీట్గా అయితే మనకి దీని యొక్క లైట్స్ అయితే ఫ్లాష్ అవుతాయి. మనం ఇది మూసేద్దాం. అండ్ కంప్లీట్ ఇంటీరియర్ అంతా మనకి బ్లాక్ కలర్లో అయితే చూడడానికి అయితే దొరుకుతుంది ఈ కార్లో. అండ్ బాగా ఫేమస్ ఏంది ఈ స్క్రీన్. దేనికి ఫేమస్ అంటే వర్టికల్ అండ్ హారిజాంటల్లో మనం ఈ స్క్రీన్ మార్చుకోవచ్చు విత్ జస్ట్ ట్యాప్ ఆఫ్ బటన్. ఇది దేనికా అనేది ఇంకా నాకు తెలియలేదు, బట్ అలా కెలుకుతూ ఉండాలి దాన్ని.
సో ఇప్పుడు చూస్తున్నట్టు దీని యొక్క స్టీరింగ్ ఏదైతుందో నీకు 4 స్పోక్స్ అయితే కనబడుతున్నాయి. కంప్లీట్గా స్పోర్టీ లుక్ అయితే మనకి స్టీరింగ్ గీయడం జరిగింది. ఫ్లాట్ బాటమ్ అయితే ఇస్తున్నారు. అండ్ యువతల వైపు నీకు ఎటువంటి స్టిచ్చింగ్ లేదు, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి చూస్తున్నైతే ఇది ఏదైతే వీళ్ళు మెటల్ వాడారో అది ఎప్పటికీ ఫేడ్ అవుట్ అయ్యేటట్టయితే కనబడతలే. మంచి ప్రీమియం సిల్వర్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ సిల్వర్ కానీ ఇంకేమైనా మెటల్ అయ్యి ఉండొచ్చు. అండ్ అడాస్ యొక్క కంట్రోల్స్ అన్నీ మనకి ఈ లెఫ్ట్ సైడ్కి ఇస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి వాయిస్ కమాండ్, కాల్, ఆన్సర్ అండ్ డిక్లైన్, వాల్యూమ్ కంట్రోల్, మ్యూట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నీకు ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫీచర్స్ కనబడుతున్నాయి చూడు, అవన్నీ మనం ఇక్కడ నుంచి గెలుకుంటా కూర్చోవాలి. అదొక మెస్ ఉంది. అది అంటే దాన్ని చూస్తేనైతే మనకి B1 ఏదో సబ్జెక్టులు గుర్తొస్తాయి, అన్ని గానం కనబడుతున్నాయి. డిస్ట్రాక్షన్ అది అయితే. అండ్ మెయిన్గా ఈ కార్లో బాగా క్రేజీ థింగ్ ఒకటి చెప్పనా, ఇక్కడ ఒకటి కనబడుతున్నాడా, ఏది ఇట్లా మనకి ఫ్లాష్ అయితే కనబడుతుంది కదా. ఇది ఏం చేస్తుంది తెలుసా, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్నావంటే అది ఇమీడియట్గా ట్రాక్ చేసి నువ్వు టైర్డ్ ఉన్నావు బ్రో, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. అదే కాదు, నువ్వు లాంగ్ డ్రైవ్ కొడుతున్నప్పుడు కూడా కొంచెం కునికేసిన అది మాటికి మన ఫేస్ యొక్క క్యాప్చర్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి ఈ కార్లో బోలెడం దొరుకుతాయి. అండ్ లివర్స్ గురించి మాట్లాడుతున్నైతే నీకు మన ఆబ్వియస్లీ వైపర్స్ అవన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చినాయి, ఇండికేటర్స్ అవన్నీ రైట్ సైడ్కి అయితే తీయడం జరిగింది. ట్రిప్కి ఓడోకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనకి రైట్ సైడ్ లివర్ మధ్యలో ఒక బటన్ ఉంది, చపా నొక్కితే అవన్నీ అవుతాయి. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఒకసారి చూద్దాం. ఆబ్వియస్లీ ఇస్తారు టిల్ట్ టెలిస్కోప్, మరి ఎంత పెట్టినప్పుడు ఇయరా అవి కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తేనైతే బాగా అట్రాక్టింగ్ ఏమనిపిస్తుంది అంటే నీకు పెద్ద కార్లలో క్రిస్టల్ ఇస్తూ ఉంటారు, అంటే గేర్ లివర్స్కి. ఇక్కడ నీకు BYDలో కూడా క్రిస్టల్లో గేర్ లివర్లు అయితే ఇస్తున్నారు. అండ్ అక్కడ నీకు రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అయితే మార్చుకోవచ్చు. ఇలాంటి లివర్స్ చూసినప్పుడు నాకు ఎప్పుడు ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్కి వాడే గేర్ ఉంటుంది చూడు, ఇంచుమించు ఆ సెటప్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఏమన్నా కూడా ఏం కమాండ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను బ్రేక్ ప్రెస్ చేయలేదు కాబట్టి. అక్కడ చెప్తాను, ప్లీజ్ డిప్రెస్ ద బ్రేక్ పెడల్ అండ్ ఎంగేజ్ గేర్ టు డ్రైవ్, కూల్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చూస్తేనైతే మనకి దీని యొక్క డోరు అదొక డిజైనర్స్కి అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ డోర్ మాత్రము. ఈ యొక్క మజిల్ కానీ అంటే చూడండి, ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అయింది, ఇలా వచ్చి ఇట్లా వెళ్తుంది. అండ్ డబల్ స్టిచ్చింగ్ ఇవ్వడం జరిగింది. లోపల ఈ ప్రీమియం మెటీరియల్స్, ఈ సిల్వర్ ఫినిషింగ్, అండ్ దీని యొక్క డోర్ నాబ్ చూడండి ఎట్లుందో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఏవైతే కంట్రోల్స్ ఉన్నాయో, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాం. ఇక్కడ నీకు 2 పిల్లలవి బొమ్మలు కనబడుతున్నాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ నువ్వు ఎప్పుడైతే నొక్కుతావో పిల్లోడు కానీ ఇటు సైడ్ కూర్చున్నాడు అనుకో, 1 డోర్ లాక్ అయిపోతుంది. వాడు లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ డోర్ లాక్ అయిపోతుంది. అలాంటి ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఆల్ విండోస్ మనకి 1 టచ్ అప్, 1 టచ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ORVMs కంట్రోల్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఆటో ఫోల్డింగ్ అవన్నీ ఆబ్వియస్లీ ఉంటాయి. ఇక్కడ నుంచి నీకు దాని యొక్క టైల్ గేట్ ఉందో దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. Volkswagen అన్నిట్లో నీకు ఇక్కడనే కనబడుతుంటాయి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు చిన్న సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి డీటెయిలింగ్ చూపిస్తాం ఒకటి. అమ్మా, దీనిలో మనం బాగా చెత్తేస్తాం కదా, చెత్తేసినప్పుడు క్లీన్ చేయాలంటే ఏం చేస్తావు, వాని దగ్గర తీసుకుపోతావు. అట్లా కాకుండా ఇట్లా వీళ్ళు ఒక స్ట్రిప్ ఇస్తారు, అది తీసుకొచ్చి బయటంతా కడిగేసి మళ్ళీ దాన్ని అలాగే ప్లేస్ చేసేయాలి. సో ఇలాంటి చిన్నవి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తూ ఉంటాయి. అండ్ డైనోడియో వాళ్ళ స్పీకర్స్ అయితే మనకి కార్లో బోల్డ్ కనబడతాయి. ట్వీటర్లు, మెయిన్ స్పీకర్లు, ఊఫర్లు అవన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ నీకు దీన్ని చిన్న క్వార్టర్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారో ఐడియా అయితే వస్తలేదు. సో డోర్ మొత్తం నీకు సాఫ్ట్ టచెస్తో నిండిపోయింది అన్నమాట. సో నీకు ఎలా అనిపించింది డోర్? నాకైతే ఈ BYDలో బాగా నచ్చింది దీని డోర్లు అండ్ ఇంటీరియర్సే. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఇది ఆబ్వియస్లీ ఆటోమేటిక్ కాబట్టి ఆ లెఫ్ట్కి బ్రేక్, రైట్కి యాక్సిలేటర్, కంప్లీట్ లెఫ్ట్కి హ్యూజ్ డెడ్ పెడల్. అంటే నేను కాలు పెట్టాక కూడా మంచి ప్లేస్ ఉంది అన్నమాట. 2 కాలు పెట్టచ్చేమో, మరి ఇలా పెట్టి రిలాక్స్ కావడం అయితే ఫూలిష్నెస్. కాకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నా. సరే, ఇక్కడ మళ్ళీ నీకు BYD అని అయితే రాసిన తెలిసి ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ ఇదిగోండి, రిక్లైన్ చేసుకోవచ్చు, సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓ నైస్. ఇక్కడ నీకు ఏదైతే మన థై సపోర్ట్ ఉంటుందో దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లంబార్ సపోర్ట్, అంటే మన ఎన్నుముక్క కోసము. ఇది స్లైడింగ్ అన్నమాట. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు ఏ కార్లో చూడింది ఏంటంటే, నువ్వు సీట్ బెల్ట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైనుంచి. అదే కాకుండా దాని యొక్క పొజిషన్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇది బ్యాక్ ఉంది కదా, ఇది ఇట్లా ఇదంతా ట్రావెల్ చేస్తుంది. ఇదంతా ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఓపెనింగ్ ఇచ్చారన్నమాట. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది, మనం ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. నేనైతే ప్రస్తుతం C-Lion 7 యొక్క సెకండ్ రోకి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నైతే ఆబ్వియస్లీ అమేజింగ్ సీట్ కంఫర్ట్, ఐసోఫిక్ సీట్స్ అటు ఇటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నైతే నీకు హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఇంకొక డీటెయిలింగ్ ఏంటంటే నీకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అది కాకుండా దీని యొక్క కప్ హోల్డర్స్ చాలా వెరైటీగా ఉంటాయి. ఓపెన్ చేస్తే ఇవి ఇట్లా ఓపెన్ అవుతాయి. సో చాలా ప్రీమియం అనిపించింది. జస్ట్ కప్ పెట్టగానే ఇవి ఇట్లా
లోపలికి వెళ్ళిపోతాయి అండ్ బయటకు వచ్చినప్పుడు దాన్ని నూకుతాయి అన్నమాట. సో అటు ఇటు పడకుండా. అండ్ డైరెక్ట్ మూస్తేనైతే ఇది వెళ్ళి దానికి తగులుతుంది. దాని బదులు నువ్వు ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇట్లా మూసేసేయాలి. 3 పాయింట్ సీట్ బెల్ట్, హెడ్ రెస్ట్, ఆబ్వియస్లీ 3 పీపుల్ కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తేనైతే నీకు వెనక సైడ్ మళ్ళీ ఈ క్వార్టర్ ప్యానల్ దగ్గర ఆ చిన్న గ్లాస్ ఓపెనింగ్ కనబడుతూ ఉంటుంది. అది మరి ఎందుకు ఇచ్చారో. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఇలా కూర్చున్నప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అంటే బయటకు చూడాలనుకుంటారు కదా, అది కాంప్రమైజ్ అయిద్దని అనుకుంటారు. కానీ ఈ కార్లో అయితే కాంప్రమైజ్ కాలే. అండ్ ఈ అన్ని విండోస్ బాగా టింటెడ్ ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చాయి కాబట్టి బయట అంత ఎండ దొబ్బుతున్నా మనకి పెద్దగా మనకి ఎండ కొడుతున్నట్టు అనిపించట్లే. వెనక ఏమైనా మిస్ అయిందా బ్రో అంటే ఎస్ నాకు అనిపించింది. అంటే అన్నీ ఇచ్చేసారు కదా, వెంటెడ్ సీట్స్ అక్కడ వచ్చేసి మనకి 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చుంటే అయిపోయేది కదా అని చిన్న ఆశ ఉండే. ఇక్కడ చూసినైతే దీని యొక్క ఛార్జింగ్ కోసం ఎతుకుతుంటే ఇగో ఇట్లా నొక్కితే ఇట్లా బయటకు వస్తుంది. వచ్చిన నీకు ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ ఏ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఛార్జింగ్ అంతా అయిపోయాక కేల్ కదమని మూసేయడమే. వెనక వచ్చేసి నీకు జస్ట్ బ్లోవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ నువ్వు ఇట్లా డైరెక్షన్ మార్చుకోవచ్చు. అండ్ కింద దీని ఏదైతే ఫ్లోర్ ఉందో అది కంప్లీట్గా ఫ్లాట్ ఉంది. దీని కిందనే బ్యాటరీ ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఒకటి ఏమనిపించింది తెలుసా, బాగా కింద కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను ఇట్లా కూర్చొని ఏమైనా చూడాలంటే ఇలా చూసేటట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది. అది ఒకటి కొంచెం హైట్ ఉంటే బాగుండు కదా అన్న ఒక చిన్న ఫీలింగ్. పైన మనకి రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చారు, ఎల్ఈడీసే. అండ్ హ్యాండిల్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏమైనా హుక్స్ ఉన్నాయంటే అటు ఇటు హుక్స్ ఉన్నాయి. ఆ ఇరుకు బొక్కలో మనం ఏమైనా సూట్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్. వెనక నుంచి చెప్పా కదా ఈ యొక్క స్పోర్టీ సీట్. అండ్ నువ్వేమైనా పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న 2 స్టోరేజ్ ఇచ్చారు. అండ్ హ్యూజ్ కి ఇంకొక పెద్ద ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్కడ టచ్ చేసినా నీకు మంచి ప్రీమియం క్వాలిటీ తగులుతూ ఉంటుంది. అదొక్కటి మంచి ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నా కూడా నీకు ఏవైతే డోర్ నాబ్స్ ఉంటాయో యాస్టీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం నీకు ఆబ్వియస్లీ కారు మొత్తం నీకు ఇంటీరియర్ లైటింగ్ ఉంది. ఇక్కడ నేను వెనుక కూర్చున్నా కాబట్టి ఇప్పటికీ కనబడుతుంది. అండ్ ఈ యొక్క టచ్ అండ్ ఫీల్ మాత్రం చాలా అప్ మార్కెట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినైతే నీకు ఏదైతే ఈ మన డోర్కి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా వాళ్ళు ఈ ట్రే క్యాన్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా నీకు డబల్ స్టిచ్చింగ్ అండ్ మెయిన్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఫర్ బాటిల్. అండ్ ఆబ్వియస్లీ ఆటో 1 టచ్ అప్ 1 టచ్ డౌన్. ఇక చూడండి ఇప్పుడు నీకు యాక్చువల్గా ఎంత టింటెడ్ ఉందో చూపిస్తా. ఇక్కడ నీకు ఎట్లా కనబడుతుంది, మంచి మబ్బు ఆన్లో ఎంజాయ్ చేస్తున్నావు కదా మీరన్నా అనుకుంటావు కదా, ఇది దా సార్ అంత మనం ఎండ్ ఉంది బయట. సో ఇక చేయాలి కాబట్టి చేస్తాం అనమాట, మనం ఇష్టం కాబట్టి. ఇంకా నీకు ఇక్కడ 15 ఇంచ్ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కనబడుతుందో ఇది ఓన్లీ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీనే కాదు, దీని నుంచి నువ్వు ఎన్నో ఫంక్షన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కార్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ విండోస్ని కూడా మనము కిందకి అండ్ పైకి టేల్ గేట్ ఓపెన్ క్లోజ్ అవన్నీ ఇక్కడ చేయొచ్చు. ఇక మనకి కూడా కొత్త, సో మనం ఇద్దరం నేర్చుకుందాం ఇందులో. సో ఇక్కడ చూసినైతే నీకు హెచ్ వ్యాక్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. నువ్వు దీని మీద ట్యాప్ చేస్తే హెచ్ వ్యాక్ మనకి కంప్లీట్గా ఏసీ. ఇక్కడ నీకైతే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కనబడుతుంది. జస్ట్ లుక్ అట్ ద గ్రాఫిక్స్, ఎంత సెక్సీగా గ్రాఫిక్స్ వస్తుందో. అండ్ ఇక్కడ చూసినైతే నీకు వెంటిలేషన్, సీట్ వెంటిలేషన్ అయితే ఇక్కడనే ఉంది. మనం ఆన్ చేసుకు పెట్టుకున్నాం, పక్కనకి ఏం లేదు. అండ్ ఇక్కడ ఆన్ ఉందో ఏంటో కూడా చెప్తుంది. బేసిక్గా నేను ఇప్పుడు ఇక్కడ నొక్కినా అంటే అక్కడ ఆన్ ఉన్నట్టు. సో లెవెల్ 1 లెవెల్ 2 దాని తర్వాత ఆఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసినైతే రేర్ విండ్షీల్డ్ అండ్ సైడ్ మిర్రర్ హీటింగ్ ఉంది. అంటే నీకు సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో నీకు బాగా వింటర్లలో వాటిలలో అవి మాయిశ్చర్ ఫామ్ అవుతాయి కాబట్టి నువ్వు ఈ బటన్ నొక్కితే ఇది ఈ 2 హీట్ అయితే. అండ్ వెనక ఏదైతే నీకు కనబడుతున్న టేల్ గేట్ ఉంటుంది చూడు మిర్రర్, అది కూడా హీట్ అవుతుంది అనమాట. అలాంటి ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎట్లా అవుతుంది చూడండి, ఎట్లా చూపిస్తుందో చూడండి. ఎయిర్ ప్యూరిఫికేషన్ అనమాట. సో ముందు నుంచి వెనక వరకు మనకి ఫ్రెష్ ఎయిర్ ప్యూరిఫై ఇది చేసుకుంటూ ఉంటుంది. ఎక్సలెంట్ అవుట్ సైడ్ 12, ఎక్సలెంట్ ఇన్సైడ్ 6 అని చెప్తుంది. బాగుందంట మన చుట్టుపక్కలంతా. ప్యూరిఫైయింగ్ నేను నొక్కిన ప్యూరిఫైయింగ్ అని. సో ఇది డిటెక్షన్. దాని తర్వాత యానియన్ అంటే మనకి ఐడియా లేదు. సో యానియన్ అంటే ఏంటి మనము బేసిక్గా ఎక్సలెంట్ అని చెప్తుంది. సర్లే ఇది పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనము సెట్టింగ్స్కి పోతేనైతే ఏసీ ఆటో మోడ్, ఎకోనా, కంఫర్టా, రిమోట్ ఏసీ, స్కెడ్యూల్, టైమింగ్ అండ్ ఫోన్ నుంచి బోల్డ్ అని చేయొచ్చు దీంట్లో. అండ్ ఆటోమేటిక్ ప్యూరిఫికేషన్ ఇవన్నీ అయితే ఆన్ ఉన్నాయి దీంట్లో. అండ్ సర్వీస్ అనేది మనకి మెయింటెనెన్స్ ఇంటర్వెల్ ఇవన్నీ ఇచ్చారు. హోమ్కి వెళ్దాం. హోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తేనైతే రైట్ వెహికల్ ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఆ హ్యాట్ ఇగో ఇక్కడ వచ్చేసి నేను ఇంటీరియర్ నొక్కిన, దాని తర్వాత ఎక్స్టీరియర్ 360. ఇది ఇంటీరియర్లో నీకు ఓపెన్ ఆల్ విండోస్ అని ఉంది. సో ఈ స్క్రీన్ నుంచి నువ్వు ఎన్నో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ కనబడుతుంది కదా, సో ఇక్కడ క్లోజ్ ఆల్ విండోస్, ఓపెన్ ఆల్ విండోస్, రేర్ వ్యూ మిర్రర్ ఇది చేసుకోవచ్చు. ambient లైటింగ్, సీట్ అడ్జస్ట్మెంట్ మనం అక్కడి నుంచే కాకుండా హే ఇక ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే
పొజిషన్ 1 అన్నీ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతున్నాయి చూసారా. వెంటిలేషన్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. పొజిషన్ 2 మళ్ళీ మనం నార్మల్గా తీసేసుకుంటున్నాం అంతా. అండ్ ఇట్లా నీకు ఈ కార్లో బోల్డ్ అనే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి చూపిస్తా, ఇది ఇంటీరియర్కి వెళ్ళాం. ఇంటీరియర్లో నువ్వు ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇక్కడ కంప్లీట్గా కనబడుతూనే ఉంది. అండ్ ఇక్కడ నుంచి నువ్వు యాక్చువల్గా అన్ని విండోస్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ ఆన్ విండోస్ కానీ ఆల్ విండోస్ మనకి ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అయిపోతాయి. అండ్ క్లోజ్ ఆల్ విండోస్ అనగానే మనకి మళ్ళీ ఇవన్నీ క్లోజ్ అన్నీ 4కి 4 క్లోజ్ అయిపోతాయి. అది కొంచెం క్రేజీగా ఉండే. అండ్ నీకు ట్రంక్ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసిన కావాలనే. అండ్ దాని తర్వాత ఆల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. మళ్ళీ ఒకసారి హోమ్కి వెళ్దాం. అండ్ ఇక్కడ కార్ సింబల్ ఉంది. ఇంటెలిజెంట్ మెయింటెనెన్స్ అవన్నీ అనవసరము. అడాస్ ఫీచర్స్ అవన్నీ ఇక్కడైతే మనకు కనబడుతున్నాయి. అసిస్ట్ పార్కింగ్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాఫిక్లో పోతున్నప్పుడు అడాస్ అనేది పెద్ద స్టూపిడ్ థింగ్. అక్కడ నీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఏవేవి నీకు వద్దో అవన్నీ నువ్వు ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంటెలిజెంట్ అనిపించింది ఈ కార్లో. అండ్ చూడండి అసలు నాకు తెలిసి మనకు ఫోన్ కంటే ఎక్కువసేపు దీంతో స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఎనర్జీ కనబడుతుంది. ఈ వెహికల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. అది బాగా హై ఉంటే ఏంటంటే నీకు అంత ఈజీగా ఉండదు. అంటే నువ్వు బాగా ఫుల్ యాక్సిలరేషన్ చేసి వదలంగానే వెహికల్ స్మూత్గా వెళ్ళిపోద్ది. బ్రేక్ వేసుకుంటూ మెల్లగా తగ్గించేస్తూ ఉంటుంది స్పీడ్ రీజనరేషన్ బ్రేకింగ్ కోసం. దాన్ని హై పెట్టుకుంటావో స్టాండర్డ్ పెట్టుకుంటావో నీ ఇష్టము. రేంజ్ డిస్ప్లే మోడ్ డైనమిక్ స్టాండర్డ్ ఇట్లా మనం డిఫరెంట్ మార్చుకోవచ్చు. ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఏసీ ఛార్జింగ్ కరెంట్ లిమిట్ నువ్వు సెట్ చేసుకోవచ్చు. 16 amps ఏంటి ఎంత అయింది అనేది. ఛార్జింగ్ పోర్ట్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్. అంత కింద మనం వెహికల్కి పోతేనైతే ఎకో కంఫర్ట్ ఏసీ ఆటో మోడ్ అవన్నీ ఆల్రెడీ చూసిందాం మనం. అండ్ ఇక్కడ చూసినైతే మనం దీని యొక్క మెనూ బార్కి అయితే వచ్చేసినాము. మెనూలో నీకు కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి. మై కార్ ఇవన్నీ మనం మై కార్ కొడదాం. మై కార్ కొడితే మళ్ళీ అదే వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకేదో ఫంక్షన్ స్ప్లిట్ స్క్రీన్ అనమాట. సో అక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇది నొక్కితేనైతే మనకి వర్టికల్ టు హారిజాంటల్ వర్టికల్ అయితే స్క్రీన్ చేసుకోవచ్చు. ఇది దమిడికి పనికిరాదు, అయినా ఫైన్ ఇచ్చిరు కాబట్టి మంచి లగ్జరీ కింద చూసుకోవచ్చు మనం ఈ యొక్క ఆప్షన్స్ని. అండ్ సో ఇవే కాకుండా ఇంకా చాలా బోల్డెన్ ఫీచర్స్ ఉంటాయి. నోటిఫికేషన్ బార్ ఉంది నీకు. సెంటర్ స్క్రీన్ దాని యొక్క బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అక్కడ ఏదైతే కనబడుతుందో మనకి దాని యొక్క బ్రైట్నెస్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీడియా యొక్క స్పీడ్ నావిగేషన్ యొక్క సౌండ్ అవన్నీ పెట్టుకోవచ్చు మనం ఇక్కడనే. సీట్ వెంటిలేషన్ DBMS EPB LKC స్క్రీన్ ఆఫ్ ఇవన్నీ అంటే బేసిక్గా స్క్రీన్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మళ్ళీ ఆన్ చేయాలంటే నువ్వు ఇక్కడ బటన్ నొక్కినా కూడా ఆన్ అయిపోతుంది. సో ఇట్లా ఆన్ అయిపోతుంది. వెనక మన బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చేమో ఎందుకని ఇచ్చినప్పుడు అది ఎందుకు ఇయ్యరు ఆబ్వియస్లీ ఇస్తారు. ఇది అసిస్ట్. అండ్ మనకి ఇక్కడ అవన్నీ అడాస్ ఫీచర్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ నీకు ఇది క్రేజీగా ఉంటుంది. మనం ఒకసారి డ్రైవింగ్ చేసుకుంటూ తెలుసుకుందాం. సో స్క్రీన్ గురించి ప్రస్తుతం ఇంకేమైనా చేయొచ్చా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. ఇంకేమేమి ఇంక్లూడ్ చేయాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. మనం అలా లైట్గా సెటర్లు వేసుకుందాం దాని మీద. సో మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ Ceylon 7 అయితే డ్రైవింగ్ తీసుకోబోతున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే దీని యొక్క హార్స్ పవర్ అండ్ టార్క్ క్రేజీ కాబట్టి. సో బేసిక్గా మనం ఇక్కడ నుంచి డ్రైవ్ మోడ్స్ అయితే మార్చుకోవచ్చు. మనం అయితే డైరెక్ట్గా స్పోర్ట్లో వేసేసి నడిపేద్దాం. సో నేనైతే బ్రేక్ లెవర్ నుంచి కాల్ తీసేసిన. వెహికల్ ఆటోమేటిక్గా మూవ్మెంట్లో ఉంది. 0 to 100 అయితే సింపుల్గా అయిపోతుంది. నేను 0 to 60 అలా వెళ్ళిపోయి జట్ట వెళ్ళిపోవడమే. బ్రేక్స్ మాత్రం క్రేజియస్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు 70-80లో ఉన్న బ్రేక్ నొక్కుతా చూడండి. ఇట్లా మంచిగా అసలు ఫుల్ కాన్ఫిడెన్స్ నువ్వు దీని యొక్క వెహికల్ బ్రేక్స్ అయితే వేసేసుకోవచ్చు. ఎటువంటి భయం అయితే లేదు. ఆల్ వీల్ డ్రైవ్ కావాలంటే ఆల్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్ ఏ కార్ కావాలంటే ఆ కార్ కొనుక్కోవచ్చు. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ ఈ యొక్క కార్ యొక్క సస్పెన్షన్స్ కానీ డ్రైవింగ్ అబిలిటీస్ కానీ టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఇట్స్ జస్ట్ లైక్ యూఆర్ డ్రైవింగ్ బెంజ్ ఆర్ BMW. ఆ స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తుంటారు. చైనాలో యాక్చువల్గా 2 phases ఉంటాయి. ఒకటి వచ్చేసి చీప్, ఇంకోటి వచ్చేసి ప్రీమియం. BYD ఈజ్ ప్రీమియం. చీప్లో కూడా బోల్డ్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటూనే ఉంటారు. సీయింగ్ రెస్పాన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే టర్నింగ్స్ తీసుకుంటుందో. మనమైతే రఫ్ రోడ్స్కి వచ్చేసినాం. సస్పెన్షన్ చూడడానికి సూపర్ హ్యాండిల్ చేస్తుంది సస్పెన్షన్ కూడా. అంటే ఇంపాక్ట్స్ కానీ ఇంకోటి దీని యొక్క టైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విడ్త్కి నీకు బేసిక్గా చాలా మటుకు గుంతలు తెలియవు. ఎందుకంటే గుంత కంటే పెద్దగా టైర్ ఉందనుకో గుంతలు తెలుస్తుంది టైర్కి. అంత ఈజీగా ముందుకి తెలిపోతూ ఉంటుంది. సో సూపర్ డ్రైవింగ్ కంఫర్టబుల్గా హాయిగా వెళ్ళిపోవచ్చు. అండ్ హైవేలో బాగా ఎంజాయ్ చేయాల్సిన కార్ ఇది. మన డెస్టినేషన్ కూడా చాలా స్మూత్ అండ్ నీట్ అండ్ సైలెంట్ ట్రావెల్ వెళ్ళిపోవచ్చు. సో దీని యొక్క స్టీరింగ్ చూసుకున్నా కూడా ఈజీ. అంటే నీకు మరీ లైట్ లేదు స్టీరింగ్. మరీ లైట్ ఉంది ఏంటంటే నీకు అది ఒక పెద్ద నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. బాగా లైట్ ఉంది అనుకో నీకు ఇట్లా అన్నప్పుడు ఈజీగా మూవ్ కాకుండా ఇది మంచి స్టడీగా చాలా ప్రాపర్గా అయితే కూర్చుంటుంది. నాకు అదొకటి మంచిగా అనిపిస్తుంది దీంట్లో చూస్తున్నైతే.
అంటే నువ్వు యాక్చువల్‌గా స్పీడ్స్‌కి తగ్గట్టు కూడా దీని యొక్క స్టీరింగ్ బిహేవియర్ కూడా మారుతది. అంటే హై స్పీడ్స్‌లో ఉన్నప్పుడు స్టీరింగ్ మరీ లూజ్ ఉండొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా యాక్టివిటీ చేయకూడదు. చేస్తున్నప్పుడు గానీ ఇట్లా అయిందనుకో రమ్మని బండి సైడ్‌కెళ్ళిపోద్ది. అట్లా పోకుండా ఉండాలి అంటే నీకు స్టీరింగ్ అనేది కొంచెం స్టిఫ్‌గా, హార్డ్‌గా అయితే ఉండాలన్నమాట. సో, మనకి అలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్‌గా నీకు ఈ వెహికల్‌తో ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించేది ఏంటంటే 4.8 మీటర్స్ ఇన్ లెంత్, అంటే మోర్ దెన్ నీకు ఫార్చునర్ లెంత్ ఉంది కాబట్టి టర్నింగ్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తది. అంటే అన్ని రోడ్ల మీద నువ్వు రపరపా తిప్పేయలేవు. కాకపోతే ఈజీ ఎందుకు అవుతది ఒక సెన్స్‌లో చూసుకోవాలి అనుకుంటే దీనికున్న కెమెరాస్ గానీ అండ్ దీనికున్న ఫీచర్స్ గానీ నీకు పెద్ద వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఈజీగా దీన్ని ఇరుకుబొక్కల నుంచి బయటికి తీసుకొచ్చేయచ్చు. అదొక బెనిఫిట్ ఉంటానే ఉంటది మనకి. అండ్ మెయిన్‌గా ఈ వెహికల్ ఏమైనా డిస్ట్రాక్షన్ ఉందంటే దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే. ఇక్కడ నీకు దాని యొక్క ఏదైతే టీపీఎంఎస్ ఉందో, స్పీడ్ లిమిట్ అని అన్నీ ఏసి పాడదోబ్బిండు ఇక్కడ. అంటే క్లియర్‌గా లేదు ఇది. నువ్వు ఏది చూడాలనుకుంటున్నావు ఇప్పుడు స్పీడ్ కూడా నీకు గింతంత చూపిస్తున్నాడు. పైన 28, 29 అని చూపిస్తాను చూడు. అదొక్కటే నీకు కొంచెం ఆడ్ అనిపిస్తది. ఇక్కడ దీని సెన్సార్స్ ఎంత అక్యురేట్ ఉంటాయో చూడండి. ఇక్కడ నా ఫ్రంట్ ఒక జూపిటర్ పోతుంది టీవీఎస్ స్కూటీ. చూస్తున్నైతే నా బండికి అతను రైట్ సైడ్ పడుతున్నాడు కదా. ఒకవేళ అతన్ని నేను లెఫ్ట్ సైడ్ చేయాలంటే మనం ఎంత అక్యురేట్గా దీని యొక్క సెన్సార్స్ పనిచేస్తుంది చూడండి. నేను ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నా. సో బొమ్మ క్లియర్. కార్ కానీ నీవి ఈవెన్ మనకి రోడ్డు మీద ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో లేకపోతే మధ్యలో కొట్టండి కొట్టకండి అవన్నీ గైడ్లైన్స్ ఉంటాయి చూడు, అవి కూడా అక్యురేట్గా రీడ్ చేస్తుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రోడ్కి వచ్చాను. ఇక్కడ చూస్తున్నైతే నాకు రైట్ సైడ్ ఒక గైడ్లైన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొట్టడానికి గైడ్లైన్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మెల్లగా వెహికల్ని ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తా. అక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి. నేను ఇప్పుడు ఈ లైన్స్ మధ్యలో పోతా, కార్ కూడా మధ్యలోనే పోతా ఉంటుంది. అసలు దిమ్మ తిరిగిపోతుంది. అంటే నేను ఎన్నో అడాస్లు చూసాం కానీ ఇంత అక్యురేట్గా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఫ్రంట్ ఒక కార్ వస్తుంది. వీ విల్ ట్రై టు డిటెక్ట్ ఇట్. నేను పోవాలి ఫస్ట్ ఆ కార్ చూడాలంటే. యప్ షిట్, అక్కడ వెళ్ళిపోయాడు, లేకపోతే పక్క డిటెక్ట్ చేసేది కార్. అడాస్ అయితే మైండ్ చాలా క్రేజీగా అయితే పనిచేస్తుంది కార్లో. మెయిన్గా అసలు ఆ లెవెల్ ఆఫ్ ప్రెసిషన్ నేనైతే వేరే కార్లో చూడలేదు. ఎవరైనా మంచి ప్రీమియం డ్రైవ్ అండ్ అమేజింగ్ హార్స్ పవర్, అమేజింగ్ టార్క్, లేకపోతే అన్ని ఫీచర్లు ఇక భూమి మీద ఉన్న కార్లలో అన్ని ఉన్న ఫీచర్లు అన్నీ నా కార్లో ఉండాలనుకుంటే నువ్వు ఈ కార్ని చూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ప్రీమియం పర్చేస్ ఇది. అసలు ఎకనామికల్ అలాంటివి ఏమి ఉండవు దీనికి. పవర్ కానీ, డెలివరీ కానీ, ఫీచర్స్ కానీ, క్వాలిటీ కానీ, టచ్ అండ్ ఫీల్ కానీ టాప్ నాచ్ అవుతుంది. ఎవరెవరు ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేశారు, ఒకవేళ చేయకపోతే ఇంటికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి నువ్వు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. ఇంకా ఎన్నో మంచి మంచి కార్స్తో మళ్ళీ కలుద్దాం.